హలో! వెల్కమ్ ట్రేడింగ్ యోన్ తెలుగు. ఈరోజు మనం గామా బ్లాస్ట్ అంటే ఏంటి? దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ముఖ్యంగా ఈ గామా బ్లాస్ట్ గురించి తెలుసుకోవాలి అంటే మనకు డెల్టా గురించి తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియో ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బట్ ఆప్షన్ బయింగ్‌లో అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ₹10లో మనం బై చేసిన ఆప్షన్ ఒక 100, 200, 300కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చాలా మందికి క్వెషన్స్ ఉంటాయి. ఓకే. అది ఎలా వెళ్తుంది? ఏ విధమైన స్ట్రైక్ ప్రైస్ అనేది మనం చూజ్ చేసుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ వాటి గురించి అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గామా బ్లాస్ట్ అంటే ఏంటి? అంటే ఈ ₹10లో బై చేసి ఆప్షన్ ₹100, ₹200కి ఎలా వెళ్తుంది? అలాంటి ఆప్షన్స్‌ని ఏ టైమ్‌లో చూజ్ చేసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అయితే దీనికి బెటర్‌గా ఉంటుంది? టైమింగ్స్ ఏంటి? మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటే దీనికి ప్రాబబిలిటీస్ ఎక్కువుంటాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే మనం బేసిక్‌గా నేను చాలా సార్లు ఇంతకుముందు మనం జీరో బ్రోకరేజ్‌ని ఎంకరేజ్ చేసేవాళ్ళం. మీరు మన పాత వీడియోస్ చూసుంటే జీరో బ్రోకరేజ్ అండి. అంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఒక 300, 500 అలా పే చేస్తే అసలు బ్రోకరేజే ఉండేది కాదు. కాకపోతే మనం దాంట్లో చార్ట్స్ అండ్ మిగతా ఫెసిలిటీస్ ఏదైతే డిస్కౌంట్ బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో అంత పర్ఫెక్ట్‌గా ఉండేవి కాదు. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను లెమన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది రూ. 10 పర్ లాట్ సారీ రూ. 10 పర్ ఆర్డర్‌కి బ్రోకరేజ్ తీసుకుంటుంది. ఓకే. ఈ రూ. 10 అంటే బేసిక్‌గా మనకి రూ. 20 తీసుకుంటుంది. దానిపైన జీఎస్టీ ఉంటుంది. ఇక్కడ రూ. 10 దానిపైన జీఎస్టీ. అంటే మనం ఇయర్‌లీ 1,00,000 అలాగా బ్రోకరేజ్ పే చేస్తూ ఉంటాం కదా! వాళ్ళకిది 50,000 బ్రోకరేజ్‌కి ఫాలో అయిపోతుంది. అంటే 50,000 సేవ్ అవుతుంది. ఎవరైతే రిటైల్ ట్రేడర్ స్టార్టింగ్‌లో వాళ్ళ క్యాపిటల్ అనేది నేర్చుకునేటప్పుడు లాసెస్‌లోనే చాలా వట్టుకు పోతుందండి. కాకపోతే ఈ బ్రోకరేజ్‌లో ఎక్కువ శాతం పోతుంది. అదే ఒకవేళ బ్రోకరేజ్‌లో కొంచెం తక్కువ పోగొట్టుకుంటే మనం కొంచెం నేర్చుకోవడానికి బాగా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్. ఓకే. లెర్నింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తే పర్లేదు అని చెప్పి. ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రోకరేజ్‌లో పే చేయడం కంటే. అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే రూ. 10 బ్రోకరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. వస్తుంది. లేదు మనం డైరెక్ట్‌గా ఇంకెక్కడైనా ఓపెన్ చేస్తే దాంట్లో నేను ప్రతి లెమన్ వెబ్‌సైట్‌లో రూ. 10 బ్రోకరేజ్ ఉంటుంది అని నేను చెప్పలేను. బట్ నేను ప్రొవైడ్ చేసే లింక్ నుంచి అయితే రూ. 10 బ్రోకరేజ్ ఉంటుంది. అంటే బేసిక్‌గా రూ. 10 నుండి రూ. 50 వరకు ఎంతైనా బ్రోకరేజ్ ఉండొచ్చు. బట్ నేనైతే బేసిక్ బ్రోకరేజ్ ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ మాత్రమే నాకు కావాలి అని చెప్పి నేను అంతే అడగడం జరిగింది. ఓకే. సో, దాని తర్వాత ఈ రూ. 10 బ్రోకరేజ్‌ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు గామా బ్లాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం గామా బ్లాస్ట్ గురించి డిస్కస్ చేయాలి అంటే మనకు డెల్టా గురించి తెలియాలి. ఈ డెల్టా అంటే ఏంటి? గామా అంటే ఏంటంటే జనరల్‌గా ఆప్షన్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, మనం బై చేస్తూ ఉంటాం కదా! సెల్ చేస్తూ ఉంటాం, బై చేస్తూ ఉంటాం ఈ ఆప్షన్ ప్రైజెస్. ఇవి ఆప్షన్ ప్రైజెస్ అనేవి ఆప్షన్ గ్రీక్స్‌ని బేస్ అయ్యి నడుస్తూ ఉంటుంది. ఓకే. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ డెల్టా అండ్ సెకండ్ వన్ గామా అండ్ వేగా, థీటా. ఈ వేగా, థీటా టైమ్ డికే. ఇది టైమ్ డికే. వీటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ అయితే మనం గామా గురించి డిస్కస్ చేద్దాం. గామా గురించి తెలియాలి అంటే డెల్టా గురించి తెలియాలి. అంటే చాలామంది అనవసరంగా లా ఔట్ ఆఫ్ ది ఓటీఎం ఆప్షన్స్ బై చేసి లాస్ అయిపోతూ ఉంటారు కదా! అంటే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళినా కూడా మన ఫేవర్‌గా వెళ్ళినా కూడా ఎందుకు ప్రాఫిట్ చేయలేకపోతున్నాం? మనకు అపోజిట్ వెళ్ళినప్పుడు లాస్ అవుతున్నాం. మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉన్నప్పుడు లాస్ అవుతున్నాం. కానీ మన ఫేవర్‌గా వెళ్ళినప్పుడు కూడా లాస్ అవుతూ ఉంటారు. కొంతమంది ఆప్షన్ బయర్స్. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియోలో వాళ్ళకి ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. ఆల్‌మోస్ట్ అన్ని ఆన్సర్స్ కూడా క్లియర్‌గా దొరుకుతాయి. సో, వాటి గురించి తెలియాలి అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నంబర్ 1 హోల్డ్ యువర్ విన్నర్స్. ముఖ్యంగా ఆప్షన్ బయర్స్ అండి. హోల్డ్ యువర్ విన్నర్స్. అంటే విన్నింగ్‌లో అంటే ప్రాఫిట్‌లో ఉన్న ట్రేడ్స్‌ని హోల్డ్ చేయడం అలవాటు చేసుకోండి. ఆప్షన్ బయర్స్ ఎప్పుడైతే వాళ్ళ ప్రాఫిట్‌లో ఉన్న ట్రేడ్స్‌ని హోల్డ్ చేస్తారో మనకది పెరిగే కొద్దీ ఓకే. ఆప్షన్స్ అనేవి పెరిగే కొద్దీ, ఇన్ ద మనీ అయ్యే కొద్దీ మనకింకా అది అడ్వాంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో, అందుకని చెప్పి ఎప్పుడు కూడా విన్నర్స్‌ని హోల్డ్ చేయండి. కట్ యువర్ లాసెస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఎప్పుడైతే మీరు లాస్‌ని అంటే స్టాప్ లాస్ పెట్టుకుంటారో, ఆ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా కట్ చేసేయండి. ఎందుకంటే మీకు అపోజిట్‌గా ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ వెళ్తూ ఉంటుంది కదా! అప్పుడు మీ ఆప్షన్స్‌కున్న వర్త్ దాని వాల్యూ అనేది
డబుల్‌గా లాస్ అవుతూ వెళ్తుంది. ఓకే. ఇంక్రీజ్ అయ్యేటప్పుడు దాని వాల్యూ అనేది డబుల్‌గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఆప్షన్ బయర్స్‌కి చెప్తున్నాను. ఆప్షన్స్‌కి. ముఖ్యంగా ఆప్షన్ బయర్స్‌కి. ఇది ఫాలో అయ్యేటప్పుడు దాని వాల్యూ అనేది డబుల్‌గా లాస్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి లాసెస్‌ని దీన్ని యావరేజ్ చేయడం కావచ్చు, అండ్ దీంట్లో హోల్డ్ చేయడం కావచ్చు, ఇలా చేయకండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేసేయండి. అండ్ నంబర్ 3, ఒకవేళ మీ స్టాప్ లాస్ హిట్ చేసి, ఓకే, స్టాప్ లాస్ హిట్ చేసి అగైన్ అప్ సైడ్‌కి మార్కెట్ వెళ్తున్నా కూడా ట్రేడ్స్ తీసుకోకండి. అలాగా చూస్తూ ఉండండి తప్ప ఎటువంటి ట్రేడ్స్‌ని మళ్ళీ రివర్సల్‌గా తీసుకోకండి. అండ్ నంబర్ 4 నో ఓవర్ ట్రేడింగ్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్‌లో ఓవర్ ట్రేడింగ్ చేస్తే చాలా ఎక్కువ నష్టం. ఓకే. అండ్ నంబర్ 5, రివెంజ్ ట్రేడింగ్ గూడా చేయకూడదు. అంటే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు డౌన్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోకండి. అండ్ నంబర్ 6, చిన్న ప్రాఫిట్స్‌ని బుక్ చేయకండి. చిన్న ప్రాఫిట్స్‌ని బుక్ చేయడం అంటే అట్‌లీస్ట్ మనం ప్లాన్ చేసుకున్న 1:1 వచ్చింది. ఒక్కొక్కసారి మేబీ కొన్ని సార్లు మార్కెట్‌లో ఏమన్నా మరీ వోలటాలిటీ ఉంటే తప్ప 1:1 బుక్ చేయకండి. మినిమమ్ 1:2, 1:3, అంటే ఎక్స్‌పైరీ డే ట్రేడ్స్ చేసేవాళ్ళు 1:5 పైన మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువుంటుంది కాబట్టి రిస్క్ రివార్డ్ అనేది చాలా పెద్దదుండాలి. లేకపోతే అస్సలు మనం దాంట్లో సర్వైవ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం అయింది. ఓకే. నంబర్ 7, వెరీ ఇంపార్టెంట్, రూల్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఓకే. మనం ఏదైతే రూల్స్ ఫిక్స్ చేసుకుంటామో అదే రూల్స్‌ని ఫాలో అవ్వాలే తప్ప ఎక్కడ కూడా రూల్స్‌ని స్కిప్ చేయకూడదు. ఈ రూల్స్ అన్నీ కూడా పేపర్ మీద రాసుకొని ఆ రూల్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నంబర్ 8, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతిసారి స్ట్రాటజీస్‌ని చేంజ్ చేయకండి. మల్టిపుల్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయకండి. ఓకే. సిమిలర్‌గా 1, 2 స్ట్రాటజీస్‌ని ఫాలో అవ్వండి తప్ప మల్టిపుల్ స్ట్రాటజీస్‌ని కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యారనుకోండి, అది డెఫినిట్‌గా అది మిమ్మల్ని నష్టపరిచే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. సో, మల్టిపుల్ స్ట్రాటజీస్‌ని అవాయిడ్ చేయండి. ఒక స్ట్రాటజీని యూజ్ చేయండి. దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ దాని తర్వాత దాన్ని బ్యాక్ టెస్టే కాదు, లైవ్‌లో మనీ పెట్టకుండా ఒకసారి పేపర్ ట్రేడ్ చేయండి. ఓకే. చేస్తే దాని ప్రాబబిలిటీస్ అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలా లేదా అనేది మీకొక ఐడియా వస్తుంది. చాలా సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు మనం డెల్టా వాల్యూ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏటీఎమ్స్, ఎట్ ది మనీ, ఔట్ ఆఫ్ ది మనీ, ఇన్ ది మనీ గురించి తెలుసుకోవాలి. అంటే ఆల్రెడీ మీకు బాగానే ఐడియా ఉండే ఉంటుంది. లేకపోతే ఒక్కసారి నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఇప్పుడు 24,000 దగ్గర మార్కెట్ ఉంది అనుకోండి. ఆ 24,000 దగ్గర ఉండే ఆప్షన్ ప్రైజెస్ అనేవి ఎట్ ది మనీ అవుతుంది. ఓకే. సీఈలో అండ్ పీఈలో కూడా. అండ్ 24,000 కింద ఏదైతే ఉంటాయో ఆప్షన్ ప్రైజెస్, ఆ 23,900 కావచ్చు, 23,800, ఇవన్నీ కూడా ఐటీఎమ్స్ అవుతాయి. అంటే ఇన్ ది మనీ. ఇన్ ది లోపల ఉండేటట్టు. 24,000 అబోవ్ ఉండేది అన్నీ కూడా ఓటీఎమ్స్ అవుతాయి. 24,100, 24,200, 300, ఇవన్నీ కూడా ఓటీఎం, ఔట్ ఆఫ్ ది మనీ. ఓకే. సో, సీఈ బై చేసేటప్పుడు మనకు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏటీఎమ్స్, ఓటీఎమ్స్, ఐటీఎమ్స్, ఇవి బేసిక్‌గా చాలా ఈజీయే. మీరొకసారి ఆప్షన్ ప్రైస్ చార్ట్స్‌లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు వీటి ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. వీటి ప్రీమియమ్స్ ఇలా ఉంటాయండి. ఇన్ ది మనీలో ఉండే ప్రీమియమ్స్ అనేవి ఎక్కువుంటాయి. ఏటీఎమ్స్ ప్రీమియమ్స్ అనేవి ఇట్లాగా నామినల్‌గా ఉంటాయి. ఏటీఎమ్స్ కంటే కూడా ఓటీఎమ్స్‌లో ఉండే ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువుంటాయి. ఓకే. తక్కువవుతూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కావాలంటే. ఓటీఎం ప్రీమియమ్స్ అన్ని కూడా తక్కువవుతూ వెళ్తున్నాయి. ఇన్ ది మనీ ప్రీమియమ్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. సో, ఎక్కువున్న ఆప్షన్స్‌కి, తక్కువున్న ఆప్షన్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే డెల్టా వాల్యూస్. ఇప్పుడు సపోజ్ మనం ఎట్ ది మనీని ప్రిఫర్ చేసాం. రూ. 100 ప్రీమియంని బై చేసాం. ఓకే. దీని డెల్టా వాల్యూ ఎంతుంటుంది? 0.5 ఉంటుంది. అంటే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే, ఇది 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 24,000 దగ్గరున్నప్పుడు, మీరు నిఫ్టీ 24,000 దగ్గరున్నప్పుడు, 24,000 సీఈ ఆప్షన్‌ని బై చేశారు అనుకోండి. నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయింది. అప్పుడు 24,000 సీఈ మీరు బై చేసిన ఆప్షన్ ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది? 100 పాయింట్స్ నిఫ్టీ మూవ్ అయితే ఇది 0.5, హాఫ్, అంటే 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. మీరు 100లో బై చేసిన ఆప్షన్ ఏమవుతుంది? 150 అవుతుంది. అదే ఒకవేళ మీరు 200లో ఉన్న ఆప్షన్‌ని బై చేస్తే, ఓకే, 200 ప్రీమియం ఉన్న ఆప్షన్‌ని బై చేస్తే ఏమవుతుంది? 0.6 డెల్టా ఉన్నప్పుడు మనకు నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 60 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే. నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే 24,000 సీఈ ఆప్షన్ వచ్చి 50 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఒకవేళ నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే
23,900 ఆప్షన్ వచ్చి 60 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఇలాగా డెల్టా వాల్యూస్‌ని బట్టి మన ఆప్షన్ ప్రైజెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, అందుకే ఓటీఎమ్స్‌ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్ డేస్‌లో రూ. 13లో ఉన్న ప్రీమియమ్స్ ఓటీఎం ఔట్ ఆఫ్ ది మనీ వెళ్లి బై చేశారు. ఇది 0.1 ఉంది. అంటే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 10 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఓకే. రూ. 13లో బై చేసిన ఆప్షన్ ఏమవుతుంది? 23 అవుతుంది. ఓకే. అంత కూడా అది మూవ్ అవ్వదు. బేసిక్‌గా అది గుర్తుపెట్టుకోండి. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే ఓటీఎమ్స్‌ని బై చేయడం కంటే 10 లాట్స్ ఓటీఎమ్స్‌ని బై చేయడం కంటే 1 లాట్ ఏటీఎమ్స్‌ని బై చేయడం బెటర్. ఒకవేళ మీకు మార్కెట్ అగైనెస్ట్‌గా వెళ్ళింది అనుకోండి, ఈ డెల్టా వాల్యూస్ ఇంకా పడిపోతాయి. ఇంకా పడిపోతే ఇంకా అది మూవ్ అవ్వడానికి చాలా కష్టం. సో, అందుకని ఓటీఎమ్స్‌ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఓటీఎమ్స్‌ని స్టార్టింగ్ బేసిక్‌గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే సైకాలజీ బిల్డ్ చేసుకోవడానికి, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి అంటే ఫస్ట్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు? ఈ ఆప్షన్ ప్రైజెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి? వీటి గురించి తెలుసుకోవడానికి ఓటీఎమ్స్ మేబీ హెల్ప్ అవుతాయే తప్ప, మీకు మనీ ఎర్న్ చేయడానికి ఓటీఎమ్స్ అనేవి నథింగ్ హెల్ప్ అవ్వవు. యూజ్‌లెస్. ఓకే. సో, ఈ ఓటీఎమ్స్ అనేవి ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతాయంటే ఆప్షన్ సెల్లర్స్‌కి యూజ్ అవుతాయి. కాకపోతే ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. ఓటీఎం ఆప్షన్ సేల్ చేసిన వాళ్ళ అమౌంట్ జీరో అయిపోతుంది. సో, అందుకని చెప్పి అలా అని చెప్పి ఆప్షన్ బయర్స్‌కి ఇది పెద్ద ఫేవర్ ఉంటుంది అని చెప్పి కూడా అనుకోకండి. గుర్తుపెట్టుకోండి ఓటీఎం ఆప్షన్స్‌ని పూర్తిగా అవాయిడ్ చేయండి బయర్స్. సో, అట్‌లీస్ట్ ప్రిఫర్ చేస్తే 10 లాట్స్ ఓటీఎమ్స్ బై చేయడం కంటే 1 లాట్ ఏటీఎంని ఎట్ ది మనీ ఆప్షన్‌ని బై చేయడం ది బెటర్ థింగ్. ఓకే. సో, ఈ విధంగా డెల్టాస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి రూ. 400 ఆప్షన్ ప్రీమియంని బై చేస్తే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే ఇది 70 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఐటీఎమ్స్ 65 పాయింట్స్ మూవ్ అవుతుంది. ఇది 60 పాయింట్స్, ఇది 50 పాయింట్స్, ఇది 30 పాయింట్స్, ఇది 20 పాయింట్స్, ఇది 10 పాయింట్స్. ఇలాగా ప్రీమియం ఎక్కువుంది అనుకోండి, డెల్టా వాల్యూ ఎక్కువున్నట్టు. ప్రీమియమ్స్ తక్కువుంటే డెల్టా వాల్యూస్ తక్కువున్నట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు 24,000 దగ్గర ఆప్షన్‌ని బై చేశారు. అది 24,100కి వెళ్ళింది. ఈ 24,000 ఏమవుతుంది? ఇది ఐటీఎం అవుతుంది. ఇన్ ది మనీ అవుతుంది. అప్పుడు దీని డెల్టా వాల్యూ ఏమవుతుంది? 0.5 నుండి 0.6 అవుతుంది. ఇంకా అప్ సైడ్‌కి వెళ్ళింది అనుకోండి. దీని డెల్టా వాల్యూ ఏమవుతుంది? 0.7 అవుతుంది. ఇలా డెల్టా వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. అంటే మీరు బై చేసిన ఆప్షన్‌కి డెల్టా వాల్యూ పెరుగుతూ ఉంటూ వెళ్తుంది. అంటే అందుకే చెప్తారు కదా! హోల్డ్ యువర్ విన్నర్స్. ముఖ్యంగా ఆప్షన్ బయర్స్. హోల్డ్ యువర్ విన్నర్స్ ఎందుకంటారు అంటే, ఇది డెల్టా వాల్యూ పెరుగుతూ వెళ్తూ ఉంటే నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి స్టార్టింగ్ 50 పాయింట్స్ మాత్రమే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. మళ్ళీ అగైన్ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి. అప్పుడు మీకు 150 నుండి డైరెక్ట్‌గా 210కి పెరుగుతుంది. మళ్ళీ ఇంకో 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి. 210 నుండి డైరెక్ట్‌గా 300కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? స్టార్టింగ్‌లో మీకు 50 పాయింట్స్ మాత్రమే పెరిగింది 100 పాయింట్స్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాగా ఇంక్రీజ్ అవుతుంది. అది డెల్టాకున్న అడ్వాంటేజ్. రివర్సల్ కూడా అంతే అండి. స్టార్టింగ్ మీరు బై చేశారు. అది లాస్‌ని ఇమ్మీడియేట్‌గా కట్ చేయకపోతే ఏమవుతుంది? దాని డెల్టా వాల్యూస్ పడిపోతూ వస్తూ ఉంటుంది. సో, మీకెంత రివర్సల్ వెళ్ళినా కూడా మీరు యావరేజ్ చేసినా కూడా మీ లాస్ కూడా రికవరీ అవ్వడానికి 99% ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఓకే. సో, అందుకని డెల్టా వాల్యూస్‌ని కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి. అండ్ సేమ్ థింగ్ మనకు పీఈ సైడ్ కూడా సేమ్ థింగ్ అలాగే ఉంటుంది. కాకపోతే మనకు 24,000 అనేది మనకి స్ట్రైక్ ప్రైస్ అయితే 24,000 అబోవ్ కాకుండా డౌన్ సైడ్ ఉండేవన్నీ కూడా ఓకే. డౌన్ సైడ్ ఉండేవంటే 23,900 కాకుండా 23,800 ఇవన్నీ కూడా ఓటీఎమ్స్ కింద వస్తాయి. అప్ సైడ్ ఉండేవన్నీ కూడా 24,100, 24,200 ఇవన్నీ కూడా ఇన్ ది మనీ కింద వస్తుంది. ఎందుకంటే సీఈ అనేది మనం అప్ సైడ్‌కి వెళ్తే ప్రాఫిట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటే, మనకి పీఈ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళినప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, ఈ ప్రీమియమ్స్ వాల్యూ సీఈలో కంటే పీఈలో డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సీఈలో ఎలా ఉంటుంది 24,000, 23,900 ఇవన్నీ కూడా ఐటీఎమ్స్ అయితే 23,800 ఇవన్నీ కూడా ఐటీఎమ్స్ అయితే, ఇక్కడ 24,000 నుండి డౌన్ సైడ్ ఉండేవన్నీ కూడా ఓటీఎమ్స్ అవుతాయి. ఓకే. మనకి అప్ సైడ్ యారో ఉంది కాబట్టి అప్ సైడ్ ఉండేవి ఓటీఎమ్స్ అవుతాయి. పీఈ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళేది కాబట్టి డౌన్ సైడ్ ఉండేవన్నీ కూడా ఓటీఎమ్స్ అవుతాయి. ఓకే. అప్ సైడ్ ఉండేవి ఐటీఎమ్స్ అవుతాయి. ఓకే.
సో, పీఈలో డెల్టా వాల్యూస్ కూడా సిమిలర్‌గా ఉంటాయి. ఓటీఎమ్స్‌లో ఉండే డెల్టా వాల్యూస్ అనేవి తక్కువుంటాయి. ఐటీఎమ్స్‌లో ఉండే డెల్టా వాల్యూస్ అనేది ఎక్కువుంటాయి. అందుకే మార్కెట్ రివర్సల్ వెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా యాస్ సూన్ యాస్ పాసిబుల్ మనం లాసెస్‌ని కట్ చేయాలి అని చెప్పి అందుకే చెప్తూ ఉంటాం. వన్స్ మనకి ప్రైస్ అనేది మనకి అపోజిట్‌గా వెళ్ళినప్పుడు, మనం ప్లాన్ చేసుకున్న దానికి అపోజిట్‌గా వెళ్ళినప్పుడు, దాని డెల్టా వాల్యూ అనేది డౌన్ అవుతూ వెళ్తుంది. లూజ్ అవుతూ వెళ్తుంది. అలా లూజ్ అయితూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా అది రివర్సల్ వెళ్ళినా కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత ప్రాఫిట్ అయితే రాదు. ఓకే. సో, సీఈ, పీఈ అండ్ ఈ డెల్టా వాల్యూస్ గురించి మనకర్థమైంది. ఇప్పుడు డెల్టా వాల్యూస్ గురించి మనం పక్కన పెట్టేస్తే, మనం ఎందుకు ఏటీఎమ్స్‌ని, ఓటీఎమ్స్‌ని ప్రిఫర్ చేస్తున్నాం? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఐటీఎమ్స్‌ని కాకుండా ఓటీఎమ్స్‌ని అండ్ ఏటీఎమ్స్‌ని ఎందుకు అంతగా ప్రిఫర్ చేస్తున్నాము అంటే, బేసిక్‌గా మనకి ఎక్స్‌పైరీ డేస్ రోజు ఈ ఏటీఎమ్స్ వాల్యూ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది. ఓకే. అండ్ ఓటీఎమ్స్ వాల్యూ కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది. 10 రూపీస్‌కి రావడం. ఈ ఏటీఎం వాల్యూస్ కూడా బాగా తగ్గిపోవడం. ఓటీఎం వాల్యూస్ అయితే చాలా తగ్గిపోయి ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ ఇంట్రిన్సిక్ వాల్యూ అయి ఉండదనమాట. ఎందుకంటే ఇవి ఔట్ ఆఫ్ ది మనీ. ఇది జీరో అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, మనకి ఎక్స్‌పైరీ డే రోజు ఆల్‌మోస్ట్ దీని ప్రైజెస్ అనేవి చాలా తగ్గిపోయి ఉంటాయి. సో, ఇక్కడ వన్స్ ఏటీఎమ్స్ నుండి మార్కెట్ మొమెంటమ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే, అంటే 2:00 తర్వాత 1% కంటే తక్కువ అయిన తర్వాత మార్కెట్ 1% మొమెంట్ కంటే తక్కువ జరిగిన తర్వాత మనకు ఆల్‌మోస్ట్ మొమెంటమ్ రావడం స్టార్ట్ అయితే, ఈ ఓటీఎమ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతాయి. అంటే 10 రూపీస్‌లో ఉండే ఓటీఎమ్స్ అనేవి మార్కెట్‌లో మొమెంటమ్ వచ్చినప్పుడు రూ. 100, రూ. 50, రూ. 60 సడెన్ స్పైక్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. అంటే దీంట్లో మనం 10 రూపీస్‌లో ఉన్నప్పుడు బై చేసామనుకోండి. ఇది ఒక 60 రూపీస్‌కి వెళ్ళింది అనుకోండి. మళ్ళీ ఫాల్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఫాల్ అయిపోతాయి. 20 రూపీస్‌కి పడిపోవడం. మళ్ళీ ఇట్లాగా చాలా ఫాస్ట్ మొమెంటమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఓటీఎమ్స్ అనేవి ఏటీఎమ్స్ అయినప్పుడు ఈ గామా ఎఫెక్ట్ కనిపించినప్పుడు ఇంత పెద్ద మొమెంటమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏమవుతాయి, మనం చాలా సార్లు ఎగ్జాంపుల్స్ కూడా చూసి ఉంటాం. 10 రూపీస్‌లో ఉన్న ఓటీఎం ఆప్షన్స్ ఏమవుతుంది డైరెక్ట్‌లీ 200కి, 150కి, 300కి అలా చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతాయి. ఓకే. ఇలాంటి ట్రేడ్స్‌ని క్యాప్చర్ చేయాలి అంటే, మనకి గామా బ్లాస్ట్ గురించి అండ్ డెల్టా గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే, మనం ఇలాంటి ట్రేడ్స్‌ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దీంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చాలా, చాలా, చాలా తక్కువుంటుంది. సో, దీంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువున్నప్పుడు మనం చూసాం కదా! రిస్క్ రివార్డ్ అనేది. 10 రూపీస్ ఆప్షన్ మనం రిస్క్ తీసుకుంటే, మన రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇంటూ 20, ఇంటూ 15 అలా ఉంది కాబట్టి దీంట్లో రిస్క్ రివార్డ్ పెద్దదుంది గాబట్టి, మనకిది విన్నింగ్ ప్రాబబిలిటీస్ అంటే మనం తీసుకున్న ట్రేడ్స్ అంటే రివార్డ్‌ని ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, మెంటల్లీ మనం దీన్ని యావరేజ్ చేయకుండా సేమ్ క్వాంటిటీని మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి ప్రతిసారి మార్కెట్‌లో కనిపించవు. ఓకే. సో, అందుకని ప్రతిసారి మార్కెట్‌లో ఇలాంటి ఆపర్చునిటీస్ కనిపించవు కాబట్టి, మనమేం చేస్తాం చాలా తక్కువ క్వాంటిటీతో దీన్ని ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఇలాంటిది ఒక్కటి దొరికితే మనకు చాలా మంచి రివార్డొస్తుంది. కాకపోతే నెక్స్ట్ టైమ్ కూడా మనం మొత్తం అమౌంట్‌ని కాకుండా పొజిషన్ సైజనింగ్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 10 లాట్స్ బై చేసామనుకోండి. అదే 10 లాట్స్‌తోనే కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు 10 లాట్స్‌లో మనకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఎక్కువ ఎక్కువ లాట్స్ బై చేయడం అలా కాకుండా తక్కువ తక్కువ దాంతో మనం ఫస్ట్ పర్ఫెక్ట్ అయ్యిన తర్వాతే ఎక్కువ లాట్స్‌ని మనం బై చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం ప్రాఫిట్ కోసం కాదు, ప్రాక్టీస్ కోసం మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది గామా బ్లాస్ట్ వల్ల యూజెస్ అండి. సో, మనకు ఆప్షన్ ప్రైజెస్ అనేవి దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? డెల్టా వాల్యూస్‌ని బేస్ చేసుకొని ఆప్షన్ ప్రైజెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ డెల్టా దేన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది? గామాని బేస్ చేసుకొని డెల్టా అయితే మూవ్ అవుతుంది. డెల్టా అనేది ఎలాగైతే ఆప్షన్ ప్రైజెస్‌ని డిసైడ్ చేస్తుందో, అలాగా గామా అనేది డెల్టా ప్రైస్‌ని, డెల్టా వాల్యూస్‌ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి గామా ఈ డెల్టా వాల్యూస్ ఎక్కడుంటాయి? ఏటీఎమ్స్ దగ్గర, ఐటీఎమ్స్ దగ్గర ఉంటాయి. బట్ ఇప్పుడు మనం గామా దగ్గరకొచ్చేసరికి, మనం వేటిని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అంటే, ఎక్కువగా మనం కరెక్ట్‌గా చూసుకుంటే ప్రిఫర్ చేయాల్సింది ఐటీఎమ్స్‌లో గామా వాల్యూస్ బాగుంటాయి కాబట్టి ఏటీఎమ్స్‌లో గామా వాల్యూస్ బాగుంటాయి కాబట్టి ఏటీఎమ్స్‌ని ప్రిఫర్ చేయాలి. అండ్ నియర్ బై ఓటీఎమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నియర్ బై ఓటీఎమ్స్ అనేవి గామా వాల్యూస్ కొంచెం బాగుంటాయి. అండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ మార్కెట్ కొంచెం అప్ సైడ్‌కి వెళ్ళంగానే ఓటీఎమ్స్ అనేవి ఏటీఎమ్స్ అవుతాయి. అండ్ దాంట్లో డెల్టా వాల్యూస్ అండ్ గామా వాల్యూస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఎక్స్‌పైరీ డేస్ అప్పుడు ముఖ్యంగా ఎక్స్‌పైరీ డేస్ అప్పుడు
ఎక్కువగా ఏటీఎమ్స్‌ని లేకపోతే నియర్ బై ఓటీఎమ్స్‌ని ప్రిఫర్ చేస్తే దీంట్లో విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. సో, అందుకని చెప్పి ఎక్స్‌పైరీ డేస్ అప్పుడు ఎట్ ది మనీ ఆప్షన్స్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అండ్ అంతే కాకుండా ముఖ్యంగా మనం ఎక్స్‌పైరీ డేస్ రోజు ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్స్ ఏంటి అంటే, మనం కరెక్ట్‌గా గమనిస్తే ఎక్స్‌పైరీ డేస్ అప్పుడు ఆఫ్టర్‌నూన్ 2:00 తర్వాత ట్రేడ్స్ అనేవి అంటే ఈ గామా బ్లాస్ట్ అనేది వర్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా! 2:00 తర్వాత చాలా మంది ట్రేడర్స్ యాక్టివ్ అయిపోతారు. కానీ ఈ 2:00 తర్వాత యాక్టివ్ అయ్యే ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే ఫార్ ఔట్ ఆఫ్ ది మనీస్ ప్రిఫర్ చేయడం. లేకపోతే కంటిన్యూయస్‌గా దాంట్లో జీరో అవుతున్న ట్రేడ్స్‌లో ఆప్షన్స్‌లో బై చేసి కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. అండ్ నంబర్ 2 మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మార్కెట్ అనేది సేమ్ డేలో 1% కంటే ఎక్కువ అప్ సైడ్‌కి మూవ్ అయ్యి ఉండకూడదు. ఓకే. అప్ సైడ్‌కి ఎక్కువ పెద్ద పెద్ద మొమెంటమ్స్ అన్ని కూడా 2:00 ముందు రాకుండా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. 2:00 ముందు చాలా మంచి మొమెంటమ్ మార్కెట్‌లో కనిపిస్తే 2:00 తర్వాత మార్కెట్‌లో మొమెంటమ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. చాలా తక్కువుంటాయి కాబట్టి మనం అవాయిడ్ చేసేస్తాం. మార్కెట్ 1% కంటే ఎక్కువ మూవ్ అయ్యి ఉండకూడదు. ఓకే. సో, ఇది నంబర్ 2 రూల్. అండ్ నంబర్ 3 రూల్ వచ్చి స్ట్రాటజీని మల్టిపుల్ స్ట్రాటజీస్ కాకుండా సింపుల్‌గా, బేసిక్‌గా ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు సింపుల్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయండి. ఒక సింపుల్ స్ట్రాటజీ మీకు ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేసిన స్ట్రాటజీని యూజ్ చేయండి. ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అయితే బాగుంటుంది అనేది నేను చెప్తాను. అండ్ ఇప్పుడు స్ట్రాటజీ విషయానికొచ్చేసరికి మీరు మల్టిపుల్ స్ట్రాటజీస్ చూజ్ చేయడం ఇలా చేయకండి. నంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నంబర్ 4 ఎక్స్‌పైరీ డే రోజు చాలామంది 3-320 వరకు ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తారు. ఓకే. 3-320 మధ్యలో ఎప్పుడైతే మార్కెట్ డే లో ఆర్ డే హై ఓకే. డే లో ఆర్ డే హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తారు. కాకపోతే దీనికి ప్రాబబిలిటీస్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, జస్ట్ నేను మీకు తెలుసుకోవడానికి చెప్తున్నానే తప్ప దీన్ని యూజ్ చేయకండి. ఎందుకంటే దీనికి విన్నింగ్ ప్రాబబిలిటీస్ తక్కువుంటాయి. అది కాకుండా మీరు ఆ ట్రేడ్స్‌ని హోల్డ్ చేయడం అనేది అంత పాజిబుల్ థింగ్ కాదు. ఓకే. సో, 320 తర్వాత మాక్సిమం ట్రేడ్స్‌ని అవాయిడ్ చేసేయడానికే ట్రై చేయండి. బట్ ఇన్ కేస్ మీకు జస్ట్ అది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అంటే ఒకసారి మీరు మార్కెట్‌లో తెలుసుకుంటే నెక్స్ట్ టైమ్ దీని ప్రాబబిలిటీ ఎంత అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. దీన్ని అనవసరంగా మనం ట్రై చేసి లాస్ అవ్వడం కంటే దీనికి ప్రాబబిలిటీస్ అనేవి వెరీ లో ఉంటాయి. అది కూడా ఏంటంటే 3-320 మధ్యలో డే హై ఆర్ డే లో బ్రేక్ చేస్తే ఆ సైడ్ ప్లాన్ చేసుకుంటారు. డే హై బ్రేక్ చేస్తే సీఈని, డే లో బ్రేక్ చేస్తే పీఈని నియర్ బై ఓటీఎమ్స్‌ని బై చేస్తారు. అప్పుడు మనకి 3:00లో చాలా తక్కువుంటాయి ఆప్షన్ ప్రీమియం ప్రైజెస్ అనేవి. కానీ ఆ ఆప్షన్ ప్రీమియం ప్రైజెస్ అనేవి తక్కువుంటాయి. కానీ దాంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కాబట్టి దీన్ని మాక్సిమం చాలా మంది అవాయిడ్ చేసేస్తారండి. ఓకే. సో, అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాబబిలిటీస్ చాలా తక్కువ. ఈ లాస్ట్ ఎక్స్‌పైరీ డే 3-320 లోపల చేసే ట్రేడ్స్‌కి. ఓకే. సో, అందుకని చెప్పి దీన్ని మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఒకవేళ ట్రై చేయాలి అనుకున్నా కూడా చాలా తక్కువ ప్రీమియమ్స్‌ని ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ ట్రేడ్స్ చేసామనుకోండి ఎక్స్‌పైరీ డే అప్పుడు మనం బ్రోకరేజే చాలా ఎక్కువ పే చేసేస్తాం. అండ్ ఎవరైనా ట్రేడ్స్‌ని తీసుకున్నా కూడా ఒకవేళ ట్రేడ్స్‌ని ఒక లాట్‌తో ఆ 2 లాట్స్‌తో లాస్ అయ్యేది ఏముండదనుకోండి. అయినా కూడా ట్రేడ్స్‌ని తీసుకున్నా కూడా దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. హోల్డ్ చేయడం అంటే దీంట్లో వస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ఎక్కువ సార్లు 90% టైమ్స్ దీంట్లో లాసే ఉంటుంది. ఓకే. సో, ఆ ఒక్కసారి మీరు ప్రాఫిట్ కోసం మనం 9 ట్రేడ్స్‌ని లాస్ చేసుకున్న 10లో ఒక్కొక్కసారి ప్రాఫిట్ చేయడానికి 9 ట్రేడ్స్‌ని లాస్ చేసుకోవడం అనేది వెరీ రాంగ్ థింగ్. అదొచ్చినప్పుడు కూడా మీరు హోల్డ్ చేయలేకపోయారు అంటే మీకు టోటల్‌గా లాస్‌లో మిగిలిపోతారు. అందుకని చెప్పి దీన్ని అవాయిడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ స్ట్రాటజీస్ అయితే కొంచెం మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ వీడియోస్‌లో మాట్లాడుకోనున్నాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. 1, 2 కాదండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. దాంట్లో మనకు లిక్విడిటీ గ్రాబ్ జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మనం చాలా సార్లు డిస్కస్ చేస్తూ ఉంటాం. 2 తర్వాత సెకండ్ హాఫ్‌లో లిక్విడిటీ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అంటే లిక్విడిటీ గ్రాబ్ చేసి ఏ విధంగా మార్కెట్ మూవ్ అవుతుంది అది తెలుసుకున్నారు అనుకోండి. 2 తర్వాత మీకు అలాంటి ఏవన్నా ఒక ప్రైస్ యాక్షన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మూవ్ ఒకటి కనిపిస్తే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనకి 2:00 తర్వాత మనం డే హై అండ్ డే లో మార్క్ చేసుకొని, ఇక్కడ నుండి పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీలో మనం ఏ విధంగా ఎంట్రీస్ తీసుకుంటే పాజిబిలిటీ ఉంటుంది.
విన్నింగ్ పాసిబిలిటీ ఉంటుంది. విన్నింగ్ ప్రాబబిలిటీ బాగుంటుంది. అంటే దాంట్లో గూడా మాట్లాడుకున్నాం. ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ వీడియో ఒకసారి చూసారు అనుకోండి. ఇక్కడ కూడా మనకి లిక్విడిటీ గ్రాబ్ చేసుకొని ఏ విధంగా మార్కెట్ మూవ్ అవుతుందో మనం దాంట్లో డిస్కస్ చేసాం. పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ అండ్ లిక్విడిటీ వీడియోస్. ఈ 2 వీడియోస్ చూసారు అనుకోండి. ఈ స్ట్రాటజీస్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే ఎక్స్‌పైరీ డేస్ రోజు 2 తర్వాత మీకు హెల్ప్‌ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఒకసారి ఆ వీడియోస్‌లో అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో ఉన్న ప్లే లిస్ట్‌లో చాలా స్ట్రాటజీస్ కావచ్చు, ప్రైస్ యాక్షన్ పాయింట్స్ కావచ్చు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కావచ్చు అన్నీ కూడా నేను అప్డేట్ చేశాను. అవి ఒకసారి చెక్ చేయండి. అది డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. ఎట్ ది మనీ ఆప్షన్స్ చూసుకుంటే, ఎట్ ది మనీ ఏముంది 24,176 దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి దీన్ని ఎట్ ది మనీ కింద తీసుకున్నాం. ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైస్, ఇది కాల్ ప్రైస్ ఓటీపీ సారీ ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 183 ఉంది. అండ్ ఓటీఎమ్స్‌కి వెళ్ళే కొద్దీ ప్రైజెస్ అనేవి తగ్గుతూ వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ డెల్టా వాల్యూస్ అనేవి 0.4916 అనేది డెల్టా వాల్యూస్. ఇక్కడ మనం చూసుకుంటే డెల్టా వాల్యూస్ తగ్గుతూ వెళ్తూ ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ మనం అప్ సైడ్ చూసుకుంటే డెల్టా వాల్యూస్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీఎమ్స్. ఇవన్నీ కూడా ఓటీఎమ్స్. ఇది ఏటీఎం ఎట్ ది మనీ. ఓకే. సో, అందుకని చెప్పి మనం రిమైనింగ్ ఉన్నాయి. థీటా వాల్యూస్ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా కొంచెం పక్కన పెట్టండి. ఈ డెల్టా అండ్ ఇక్కడ గామా అండ్ వీటి గురించి ఫోకస్ చేయండి. ఈ ఓటీఎమ్స్‌లో డెల్టా వాల్యూస్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, డెల్టా వాల్యూస్ తక్కువున్నప్పుడు ఆటోమేటిక్‌గా గామా వాల్యూస్ కూడా తగ్గుతూ వెళ్తున్నాయి చూడండి. 0.0009 ఇలాగ గామా వాల్యూస్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తున్నాయి. సో, ఇవి పెరిగే కొద్దీ అప్పుడు దీంట్లో మొమెంటమ్ వస్తుంది. ఓకే. సో, అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఏటీఎమ్స్‌ని ప్రిఫర్ చేయండి. ఓకే. ఐటీఎమ్స్‌ని ప్రిఫర్ చేయండి. అంతేగాని ఓటీఎమ్స్‌ని ప్రిఫర్ చేయకండి. అండ్ పుట్ సైడ్ చూసుకుంటే ఇది కాల్ సైడ్ ఇలాగుంది. పుట్ సైడ్ ఎలా ఉంది? పుట్ సైడ్‌లో ఇవన్నీ ఇది ఏటీఎం. పుట్ అండ్ కాల్‌లో ఏటీఎమ్స్ అయితే డిఫరెన్స్ ఉండదు. బట్ మనకి ఈ పుట్ సైడ్‌లో ఐటీఎమ్స్ అనేవి ఇన్ ది మనీ. దీంట్లో 0.57 వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఓకే. డౌన్ సైడ్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇక్కడ వాల్యూస్ అనేవి డెల్టా వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇక్కడ డెల్టా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అప్ సైడ్ డెల్టా వాల్యూస్ అనేవి తక్కువున్నాయి. ఇవన్నీ కూడా ఓటీఎమ్స్. ఇవి ఐటీఎమ్స్. ఇక్కడ ఇది ఓటీఎమ్స్. ఇది ఐటీఎం. ఓకే. ఈ డిఫరెన్స్ అనేవి మీకు కొంచెం కొన్ని సార్లు చూస్తే మీకు ఆల్రెడీ 2, 3 సార్లు చూసారనుకోండి ఆటోమేటిక్‌గా ఈజీగా అర్థమైపోతుంది. సో, ఎప్పుడు కూడా ఆ ఏటీఎమ్స్‌ని ప్రిఫర్ చేయండి. 2:00 తర్వాత ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోండి. స్ట్రాటజీస్ అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో చెప్పిన స్ట్రాటజీస్‌ని యూజ్ చేయండి. అండ్ ఇది 3-320 మధ్యలో యూజ్ చేసే స్ట్రాటజీస్‌ని కావచ్చు మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లో విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువుంటుంది. మార్కెట్ 1% కంటే ఎక్కువ మూవ్ అవ్వకుండా ఉంటేనే ఎక్స్‌పైరీ డే రోజు ఈ జీరో టు హీరో ట్రేడ్స్ కావచ్చు, ఎక్స్‌పైరీ డే స్ట్రాటజీస్‌ని యూజ్ చేయొచ్చు. 1% కంటే ఎక్కువ మూవ్ అయింది అంటే 2:00 తర్వాత కావచ్చు, 3:00 తర్వాత కావచ్చు ట్రేడ్స్‌ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తాం. ఫస్ట్ హాఫ్‌లో మొమెంటమ్ వచ్చింది అంటే సెకండ్ హాఫ్‌లో ఇంకా ఆల్‌మోస్ట్ ఎక్స్‌పైరీ డేట్ ట్రేడ్స్‌ని అవాయిడ్ చేసేస్తాం. వెరీ రేర్‌గా అలాంటి ట్రేడ్స్ రాడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆ ట్రేడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం.